ఎట్టకేలకు నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి దామోదర్ రాజ్ నరసింహ గోషమహల్లో భూమి పూజ చేశారు. ఎందుకు ఆసుపత్రిని ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, ఎంత వ్యయంతో నిర్మాణం చేపట్టబోతున్నారు, నూతన భవనంలో వైద్య సేవలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి, ప్రజలకు ఎలాంటి సేవలను అందించబోతున్నారు, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ఉస్మానియా కొత్త ఆసుపత్రిని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గోషామహల్ స్టేడియాలో కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 2700 కోట్లతో 12 అంతస్తుల హాస్పిటల్, 4 వైపులా రోడ్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. 2 ఏళ్లలో పూర్తి చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆసుపత్రికి కొత్త భవనం ఉండాలని ఒక కళ ఉండేదని మంత్రి చెప్పారు. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, equipment, mortuary, dharmashala, hostel buildings, classroom, everything together, the cost is about 2700 crores. The plinth area I have already mentioned, it is 32 lakhs and above. We'll be having 12-story buildings and 4 దిక్కులో కూడా రోడ్డు. ఎక్కడ ప్రజలకు, ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు, పక్కకు 11 ఎకరాల పోలీస్ ప్రాపర్టీ, అందులో గ్రౌండు, భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి. ఆ గ్రౌండ్ను కూడా ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే, హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని, అది హెలిప్యాడ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా హెలిప్యాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. ఈ ప్రక్రియ మొదలై 6 నెలలైందన్నారు. వేరే ప్రాంతంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ వచ్చాయని చెప్పారు. గోషామహల్ స్టేడియంలో 38 ఎకరాల్లో ఉందని, అందులో 26 ఎకరాలు హాస్పిటల్ కోసం తీసుకున్నామని తెలిపారు. ఇంకా 11 ఎకరాలు ఓపెన్ ఉంచామన్నారు. హెలిప్యాడ్ రూపంలో కూడా పక్కన ఉన్న పోలీస్ గ్రౌండ్ను వాడుకుంటామని చెప్పారు. ఎవరికి నష్టం రాకుండా హాస్పిటల్ నిర్మిస్తామని తెలిపారు. సుమారుగా 10-12 కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇండ్లకు, కుటుంబాలకు ఒక భరోసా, వైద్య సేవలు ఒక భరోసా, ఓ బ్రాండ్, ఓ నమ్మకాన్ని కల్పించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు. ఈ గోషమేల్ మొత్తము ల్యాండు 38.5 ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్కు 26 ఎకరాల 32 గుంటలు, దానికి తోడు 32 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్. గోషామహల్ రోడ్లు ఇరుకుగా ఉంటాయి కాబట్టి స్కై వాక్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రెసిడెన్షియల్ ఆడిటోరియంలో అన్ని వసతులతో కూడిన ఆసుపత్రిని నిర్మించబోతున్నామని దామోదర్ స్పష్టం చేశారు. మొత్తం 40 డిపార్ట్మెంట్లు సేవలు అందించనున్నాయని చెప్పారు. ఏ రోగానికి అయినా వైద్యం అందుతుందని చెప్పారు. అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. 5 భాగాలు: ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ యాడెడ్ 8 more డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా పీరియాట్రిక్, పాలియేటివ్, రెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్, కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ని, అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్ ఓ స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా మటుకు చిరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది. నూతన భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య పెరగనుంది. రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వెంకట్రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దానికి తోడు ఈసారి ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఆరాటం, మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పి. ఇంకో అదృష్టం, మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమినియా ఉస్మానియా. అంటే
అన్నీ కలిసి వచ్చినాయి. కళ సాకారం కాబోతున్నది. ఈరోజు భూమి పూజ జరిగింది. రాబోయే కాలంలో 2.5-3 సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గోషామహల్ పరిరక్షణ సమితి బంద్కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణం మంచిదే, కానీ గోషామహల్ సరికాదని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీతో పేద ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నూతనంగా నిర్మించే ఉస్మానియా ఆసుపత్రి సేవల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.